చూడండి, నేను ఎదురొస్తానంటే పార్దు వద్దు అంటున్నాడు. మీరైనా చెప్పండి అత్తయ్య. నువ్వు ఇంట్లోకి వచ్చిన టైం ఏంటో తెలియదు కానీ నా మైండ్ అస్సలు పనిచేయడం లేదు. నేనేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నానా? పార్థు గారి విషయంలో ఏకపక్షంగా వ్యవహరించానా? ఏ ప్రేమ, ఏ ఎమోషన్లని నా మూడువారిని మనసుకి అమూల్య ఒక దేవతలా కనిపించింది. తర్వాత ప్రేమ దేవతగా మారింది. ఆ ప్రేమ దేవతకి నా ప్రేమను చెప్దాం అనుకున్నా ప్రతిసారి ఏదో ఒక ఆటంకంతో అమూల్య నాకు దూరం అవుతూనే ఉంది. నా దురదృష్టం ఏంటో నాకే అర్థం కావట్లేదు. నా ప్రతి విషయంలోనూ నా కష్టం నష్టం అన్ని పంచుకునేది ఐశ్వర్య. అంత గొప్ప స్నేహాన్ని నేను దానిలోనే చూశాను. ఇప్పుడు అది కూడా నాకు దూరం అయిపోయింది. ప్రేమించిన అమూల్య నాకు దూరం అయిపోతుంది. స్నేహాన్ని పంచిన ఐశ్వర్య నాకు దూరం అయిపోయింది. ఛే, ఇక నా జీవితం ఎందుకో? నా రెండు చేతుల్ని ఎవరో నరికిస్తున్నట్టుంది. ఈ జీవితమే వేస్ట్ నాకు. చెప్పండి మేడం. ఎక్కడున్నారా? మీరు చెప్పినట్టే అమూల్య పుట్టిన చోటుకు వచ్చాం మేడం. మేము ఇక్కడే రెడీగా ఉన్నాం మేడం. వెరీ గుడ్. మీరందరూ అక్కడే ఉండండి. నేను కూడా అక్కడికే బయలుదేరాను. కానీ నాకంటే ముందు ఆ అమూల్య అక్కడికి వస్తుంది. తనొస్తే ఏం చేయాలో మీకు తెలుసు కదా? తెలుసు మేడం. గుడ్. జాగ్రత్తగా ఉండండి. ఇందులో ఎలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. మీరు టెన్షన్ పడకండి మేడం. ఆ అమూల్య మాకు ఒక్కసారి చిక్కితే మా నుండి తప్పించుకోవడం చాలా కష్టం మేడం. ఒరే, తొందరగా పనివిరా. ఏంటమూల్య, ఏమైంది? పార్థు గారికి ఏమైంది వదినా? నేను ఊరెళ్ళాలని వెళ్తుంటే మనింటికి దగ్గరలోనే యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నారు. వాళ్ళ ఇంటికి పంపించడం మంచిదేమో. అయ్యో అమ్మా, వాళ్ళ ఇక్కడెక్కడుందని పంపిస్తాం? చాలా దూరం కదా. దగ్గరలో హాస్పిటల్స్ కూడా ఏం లేవు. సమయానికి వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళ సహాయంతోనే ఇంటి వరకు పార్థు గారిని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. మంచిదండి. లావణ్య, వెళ్ళి కొంచెం తడిబట్ట తీసుకురామ్మా. నేను తీసుకొస్తాను వదినా.
పర్లేదు వదినా, నేను దుడుస్తాను. అమ్మా అమూల్య, డాక్టర్ గారికి ఫోన్ చేసావా? చేయలేదు నాన్న, ఇప్పుడు చేస్తాను. ఏంటి అమూల్య ఇంకా రాలేదు? హలో. ఎరా అమూల్య వచ్చిందా? లేదు మేడం, ఇంకా రాలేదు. తన కోసమే వెయిట్ చేస్తున్నాం మేడం. అమూల్య ఇంకా రాకపోవడం ఏంట్రా? నాకంటే ముందే తను బయలుదేరింది కదా. ఈ పాటికి తను అక్కడికి చేరిపోయి ఉండాలి. లేదు మేడం, ఇక్కడ మేము చాలాసేపటి నుండి ఎదురు చేస్తున్నాం మేడం. ఇక్కడికెవరూ రాలేదు. సరే, నేను దగ్గరలోనే ఉన్నాను, మీరు అక్కడే ఉండండి. అలాగే మేడం. ఒరే, కారు త్వరగా పోనివిరా. హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటారా? అవసరం లేదు, ఇంజెక్షన్ వేశాను కదా, సరిపోతుంది. కొంచెం సేపు అయ్యాక స్పృహలోకి వస్తాడు. కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ అవసరం. సరేనమ్మా, నేను వస్తాను. హేమంత్, డాక్టర్ గారికి కూడా వెళ్ళు. పదండి డాక్టర్ గారు. అయ్యో అవసరం లేదండి, నేను వెళ్తాను. అమ్మా అమూల్య, పార్థు ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పి ఎవరైనా వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. వద్దులేమ్మా, ఇక్కడే రెస్ట్ తీసుకుంటారులే. ఆల్రెడీ నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసావు అమూల్య. దూరం అవ్వాలనుకుంటున్న మనుషుల్ని దగ్గరగా ఉంచుకోవడం ఎందుకు? ఆయనకి నేనెప్పుడూ దూరం కాలేదమ్మా. భార్యాభర్తలుగా మేమిద్దరం దూరంగా ఉండొచ్చేమో కాని ఆత్మీయులుగా మేమిద్దరం ఎప్పటికీ దగ్గరగానే ఉంటాం. నీకింకా ఏం అర్థం కావట్లేదు అమూల్య. ఈయన గారు మహామాయగాడు. నిన్ను చూసి కావాలనే ఈ యాక్సిడెంట్ డ్రామా ఆడాడేమో. నీకేం తెలుసు? మాయ చేసి దగ్గరవ్వాలని చూసే వాళ్ళకి ఇలాంటి మార్గాలెన్నో ఉంటాయమ్మా. అమ్మా, పార్థు గారు అలా డ్రామాలాడే మనిషి కాదు. అసలు అలాంటి అవసరం ఆయనకి లేదు. ఈయన నన్నెప్పుడూ స్నేహభావంతోనే చూసేవారు. అది స్నేహమో మరింకేదో. భానుమతి, నీకు అమూల్య మీద ద్వేషం ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడావు. ఇప్పుడు అమూల్య మీద ప్రేమ ఎక్కువయ్యి ఇలాగే మాట్లాడుతున్నావు. ఏంటిది?
తల్లి మనసు మీకేం తెలుసండి? ఏదో మన కళ్ళ ముందుంటుంది, తన బతికేదో తను బతకాలనుకుంటుంది. ఇలాంటి టైంలో తిరిగి ఎక్కడ ఆపదలో పడుతుందనని నా భయం. అంతేలేండి, పార్దులాగే మీరు కూడా మగవాళ్లే కదా. ఇక మీకేం అర్థమవుతుందిలేండి మా బాధ. అది కాదు భానుమతి. మీరుండండి నాన్న. అమ్మా, నువ్వు నా మీద అభిమానంతోనే ఇలా మాట్లాడుతున్నావని తెలుసు. అమ్మా, పార్థు గారేమీ వాళ్ళక్కలాంటి వారు కాదు. సరేగాని మనిద్దరి మధ్య ఎందుకమ్మా గొడవ? నా మాట విని వాళ్ళింటికి ఫోన్ చేసి చెప్పమ్మా, వచ్చి తీసుకెళ్తారు. అవునమ్మా, అల్లుడు గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తెలియాలి కదమ్మా. హలో, ఎవరు? హలో, నేనండి అమూల్యని. చెప్పండి. అత్తయ్య గారు మావయ్య గారు లేరండి? ఏంటి అత్తయ్య మావయ్య? అదేనండి, అన్నపూర్ణ గారు సూర్యనారాయణ గారు లేరా? లేరు, పని మీద బయటికి వెళ్లారు. ఏంటి మ్యాటరు? హలో, నేనే ఈశ్వరి గారు, అమూల్యని. చెప్పమూల్య, పార్థు గారికి యాక్సిడెంట్ అయిందండి. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? సరే, మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. అలాగేనండి. అమూల్య, అమూల్య, అమూల్య ఎదురా? అమూల్య ఇంకా రాలేదు మేడం. అమూల్య రాకపోవడమేంటి? తను నాకన్నా ముందే బయలుదేరి ఇక్కడికొచ్చింది. తను వెనక్కి వెళ్లే ఛాన్సే లేదు. అలాంటప్పుడు ఇక్కడికి రాకుండా ఎక్కడికెళ్ళింది? చెప్పు మేనేజర్. మేడం, అమూల్య తన పుట్టిన ప్లేస్కి వెళ్ళలేదు మేడం, తిరిగి వెనక్కి వచ్చేసింది. అమూల్య వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి? అసలేం జరిగింది? అమూల్య భర్త పార్థుకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అమూల్య గారు తిరిగి వెనక్కి వచ్చేశారు మేడం. మంచి అవకాశాన్ని కోల్పోయాను. ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. అమూల్య, ఈరోజు నువ్వు ఎస్కేప్ అయ్యావు, కానీ తొందరలోనే మళ్ళీ దొరుకుతావు.
పార్థు గారు, జాగ్రత్త పార్థు గారు. అమూల్య, ఏమైంది నాకు? ఇక్కడికెలా వచ్చానా? యాక్సిడెంట్ జరిగి మీరు స్పృహ లేకుండా పడున్నారన్నయ్య. టైంకి అప్పుడే వదిన ఊరెళ్తూ మిమ్మల్ని చూసి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ అమూల్య. అయ్యో పార్థు గారు, మనలో మనకి థ్యాంక్స్ ఏంటండి? ఇంతకీ మీకు ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు అమూల్య, బాగానే ఉంది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందన్నయ్య? ఏదో ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాను. అంతలో సడన్ గా ఏమైందో తెలీదు, కారు వెళ్ళి డివైడర్ గుద్దుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. థ్యాంక్ గాడ్ మీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. హర హర మహాదేవ శంభో శంకర, 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 హర హర మహాదేవ శంభో శంకర. ఆ దుష్టశక్తుల నుండి అమ్మని కాపాడడానికి, అమ్మ పుట్టిన స్థలానికి అమ్మని వెళ్లకుండా చేయడానికి, అమ్మ భర్తకి కవచంగా ఉన్న నువ్వే ఇలా చేశావా నాగప్ప? బాగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. సరే అమూల్య. కాపాడింది కదా అని దీన్ని అవకాశంగా తీసుకుని నా కూతురు జీవితంలోకి మళ్ళీ రావాలని చూడకు బాబు. నా కూతురికి మీకు ఏ సంబంధం లేదు. దాని బతికేది దాన్ని బతకనివ్వండి. అమ్మా, నా భయం నాదమ్మా. ఎక్కడి నీకు మాయమాటలు చెప్పి మార్చేస్తాడేమోనని. పార్థు గారు, నా మీద ప్రేమతో మా అమ్మ అలా మాట్లాడుతోంది. మీరేం బాధపడకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ధ్యాసంతా డ్రైవింగ్ మీదే పెట్టాలి కానీ వేరే ఏదో ఆలోచించడం ఏంటి పార్థు గారు? అమూల్య, నేను ఆలోచించింది నీ గురించి అమూల్య. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి పార్థు గారు. నెక్స్ట్ టైం ఇంకెప్పుడు ఇలా జరగకుండా కాస్త జాగ్రత్త పడండి. సరే అమూల్య. పార్థు, 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 నీకేం కాలేదు కదా? దెబ్బలేమి తగలేదు కదా? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నేను బ్రేకులు తీయించేసిన కారులో వెళ్ళకపోయినా యాక్సిడెంట్ అయింది గాని కాళ్ళు చేతులు విరగాల్సింది పాటు. ఒక ఆట ఆడుకునేదాన్ని నేను. ఉదయం నేను నీకు ఎదురొస్తానంటే నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు ఎంత పని జరిగిందో. అదే నేను ఎదురొచ్చుంటే ఇలా జరిగేది కాదు కదా. అవునవును, నువ్వెదురొచ్చుంటే ఇలా జరిగేది కాదు. ఇంతకంటే ఎక్కువే జరిగి కాళ్ళు చేతులు విరగొట్టుకుని హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండేవాడు. ఏంటి, ఆఫీస్ నుంచి బయటికి గెంటించేసినా నీకింక పొగరు తగ్గలేదా? నన్ను బయటికి గెంటించేంత సీన్ నీకు లేదు.
నాకు నేనుగా రిజైన్ చేసి బయటకొచ్చాను. అది మర్చిపోకు. ఓహో, అలా అనుకుని నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకుంటున్నావా? సరే సరే కానివ్వు. చూడండి సువర్ణ గారు, పార్థు గారికి రెస్ట్ అవసరం. అత్తయ్య మావయ్య అదే పార్థు గారు అమ్మ నాన్నకి చెప్పి కాస్త ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అంటే ఏంటమూల్య, నేను ఆయనకి ప్రశాంతత లేకుండా చేస్తున్నానా? కాబట్టే కదా ఏదో ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఈ పరిస్థితికి తీసుకొచ్చుకుంది. ఈ పరిస్థితికి కారణం మీరు. ఈయన గారు నా గురించి ఆలోచిస్తూ డ్రైవింగ్ చేసుండ్రు, మీ గురించి ఆలోచిస్తూ డ్రైవింగ్ చేసుంటారు. అందుకే యాక్సిడెంట్ అయింది. నోరెందుకు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. నాలుగు తెగి పడుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావేంటి? సువర్ణ గారు ప్లీజ్. ఐశ్వర్య గారు ఇంక చాలు, ఆపండి. చూడమూల్య, తను కావాలని గొడవ చేస్తుంది. నేను మాట్లాడుతున్నాను కదా ఐశ్వర్య గారు, మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, నీ అక్క మనందరి కోసం స్పెషల్ గా కర్రీ చేస్తుంది. ఎలా చేస్తుందా అని చూస్తున్నా.